హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి. చక్కెర పొంగలి సరైన పద్ధతిలో ఎలా తయారు చేయాలి వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ ప్రాసెస్లో చేస్తేనే చక్కెర పొంగలి గుడిలో పెట్టిన ప్రసాదంలో ఆ కమ్మదనం, ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో అదంతా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ చక్కెర పొంగలికి పెసరపప్పు కావాలండి. ఒక చిన్న కప్పు పెసరపప్పుని ఇలా లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుతూ చక్కగా వేపుకోవాలి. వీటిని బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఈ విధంగా మంచిగా రోస్ట్ చేసుకున్న పెసరపప్పును ఒక గిన్నెలో వేసుకొని 2 కప్పుల బియ్యం తీసుకొని 2 సార్లు శుభ్రం కడగండి. ఇక్కడ కప్పు ఒక కప్పు పెసరపప్పు, 2 కప్పుల బియ్యం, మొత్తం 3 కప్పులకి 6 కప్పుల నీళ్లు ఎసరు పోసుకోవాలన్నమాట. ఇక్కడ ఎసరు చాలా ఇంపార్టెంట్ అండి. ఎసరు ఎక్కువైపోతే అన్నం మెత్తగా అలాగే వాటరీగా అవుతుంది. నార్మల్ రైస్ లాగే అన్నం పొడి పొడిగా వండుకోవాలి. ఇలా ఎసరు పోసుకొని స్టవ్ మీద పెట్టి అన్నం ఉడికించుకోండి. అన్నం ఉడికిన తర్వాత ఈ విధంగా పాకాన్ని తయారు చేసుకోవాలన్నమాట. బెల్లం, తురిమిన బెల్లం ఒక 100 గ్రామ్స్ అండి. ఇక్కడ మన తీపికి తగినట్లుగా బెల్లం, పంచదార 2 కూడా వేసుకోవచ్చు. నేనైతే అచ్చం బెల్లంతో చేస్తున్నాను. బెల్లం కరగడం కోసం కొన్ని నీళ్లు పోసి బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి. ఇది కొంచెం పాకం రావాలన్నమాట, ఉడకనిద్దాము. చూడండి, ఇక్కడ పక్కన రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. మీకు ఒకసారి చూపిస్తాను. రైస్ చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉడికించుకోవాలి. అలానే మరి పలుకుండకూడదు. అన్నం మెత్తగా, పప్పు కూడా మెత్తగా ఉండాలి. ముద్దగా లూజ్గా లేకుండా ఇలా పొడి పొడిగా రెడీ అవ్వాలి. అలా కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి పాకం కూడా రెడీ అయింది. పాకం అంటే స్టిక్కీ పాకం, బాగా ముదురు తీగ పాకం రావాలి. అలా వస్తే కరెక్ట్ అనమాట. ఇక దీనిలో ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి. ఈ చక్కెర పొంగలి 2 రోజుల వరకు కూడా బయట పెట్టిన నిల్వ ఉంటుందండి. ఎందుకంటే ఇలా పాకంలో వేసి ఉడకనిస్తాం కాబట్టి. అలాగే మనకి ఇక్కడ దీనిలో నెయ్యి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కెర పొంగలి నిల్వ ఉంటుంది, రుచి బాగుంటుంది. పాకాన్ని ఇలా రైస్కి బాగా పట్టించి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు పాకం అంతా ఇంకిపోతుందంటే రైస్ పీల్చేస్తుంది. సో టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మనం చక్కెర పొంగల్ తయారు చేసుకోవాలి. చక్కెర పొంగల్లో ఎప్పుడు పాలు వాడమండి. ఇట్లా విడిగా రైసు పాకాన్ని కలిపి ఉడికించుకోవాలి. అయితే చక్కెర పొంగల్ అంటే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ ఉండాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట. మీకు నచ్చినంత, అంటే మీ టేస్ట్ తగినట్లుగా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఇలా రైస్లో వేస్తున్నాను. వేసి కలిపి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సెగ ఎక్కువ పెట్టొద్దు, అడుగంటుతుంది. ఎందుకంటే ఈ పొంగల్లో రైస్లో ఎక్కడ వాటర్ ఉండదు కాబట్టి. సో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. చక్కెర పొంగల్ అనగానే నెయ్యి, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎండు కొబ్బరి ముక్కలు ఉంటేనే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ కూడా అనమాట. మనం తినేటప్పుడు పంటి కింద పడితే చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేతిలో వేసుకోవాలి. ఇవి బాగా వేగేదాకా వెయిట్ చేయకూడదండి. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసి, అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేపుకోవాలి. ఇలా వేసుకుంటేనే అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. ఒకటి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోటి వేస్తే మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా బాగా వేపుకొని నేతితో సహా కలిపి మొత్తాన్ని కూడా మనం చక్కెర పొంగల్లో వేసి కలిపేసుకోవడమే అనమాట. చూసారా, చాలా ఈజీ అనమాట. కాకపోతే సరైన కొలతలు అనేవి పాటించడం ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే ఇది టెంపుల్లో ఉండే ప్రసాదంలా ఉండాలి, ఆ ఫ్లేవర్ రావాలి. అసలైన చక్కెర పొంగలికి ఆ ఫ్లేవర్ ఉంటుంది. అదేంటంటే పచ్చకర్పూరం అండి. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, పచారీ షాపుల్లో ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ వేయకూడదు, ఈ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిటికెడు మాత్రమే ఇలా తుంచి పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మనం వెగుటుగా ఉండి అసలు తినలేము. చిటికెడు వేస్తేనే మంచి సువాసన వస్తుంది పొంగల్కి. చూడండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. పొంగల్ ఎప్పుడైనా సరే ఇలా పొడి పొడిగానే ఉండాలి. పొడి పొడిగా కనిపిస్తుంది కానీ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కెర పొంగలి తయారు చేసుకుంటే ఇది మనకి 2 days అయినా నిల్వ ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకొని ఇక బౌల్లో పెట్టి ఇక దేవునికి నైవేద్యంగా పెట్టడమే అండి. మీరు ఇలాగా ఈ లక్ష్మీ వారం తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.